Hello guys, good morning. This is Lavan. Welcome back to our channel Game Changer Lavan. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా? ఓకే గైస్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే టూర్కి వచ్చేసినాం అనమాట. టూర్ ప్లాన్ చేసుకొని వచ్చేసినాం ఫ్యామిలీ, ఇట్లా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇదే మనం బుక్ చేసుకున్న వ్యాన్ అయితే. బాబాయ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక వ్యాన్ రాగానే మనోజ్ అన్న ఉంటాడు. మనోజ్ అన్న మనకు పరిచయం అనమాట. అన్న అయితే పూజ స్టార్ట్ చేసిండు. బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, కొలీగ్ అండ్ ఫ్రెండ్. పూజ స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసి అయిపోగానే మేమైతే అన్ని లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం అనమాట. ముందే ఇక టూర్ అంటే తెలిసి ప్లాన్ చేసుకుంటాము. అట్లా ప్లాన్ చేసుకున్నాము. మొత్తం ప్లాన్ చేసుకొని ఇక మొత్తం ప్యాకప్ చేసుకొని అందరం అయితే బస్సు ఎక్కేసినాం అనమాట. బస్సు ఎక్కేసి ఎవరి సీట్లో వాళ్ళు సిట్ అయిపోయినాం. అయిపోయిన తర్వాత నెమ్మదిగా బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. లోపల కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంత కంఫర్టబుల్గా, అంటే మేము ఎంతమంది ఉన్నామో అంతమంది వరకు బస్సు బుక్ చేసుకున్నాం అనమాట. అందుకే మాకు ఏ ప్రాబ్లం లేదు. చూడరు మా తమ్ముడు ఆడ ఐస్క్రీమ్ ఉన్నాడు. ఇక బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 1 hour అయింది. మధ్యలో ఇక డిన్నర్ కోసం అయితే ఆగినాం అనమాట. చూపిస్తా అది కూడా మీకు. సిటీ అవుట్స్కట్లోనే గోదావరి చిల నుండి ఒకటి హోటల్, అక్కడ ఆగినాం అనమాట. అక్కడ ఆగి ఇక మేమే తెచ్చుకున్నాం బ్రేక్, అంటే లైక్ చపాతీ, లెమన్ రైస్ అట్లా తెచ్చుకొని మేమే తిన్నాము. అదే తెచ్చుకొని మేమే తిన్నాం అనమాట. నైట్ కొంచెం తిరుగుతాం కాబట్టి, నిద్రపోతాం కాబట్టి డైట్ మరీ స్ట్రాంగ్గా ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట. ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్ కదా, అదే పట్టుకొని చంపుతున్నాడు మా తమ్ముడు కూడా. చూడండి ఏంటంటే ఇక అట్లా డిన్నర్ అయిపోయింది. అట్లా సాంగ్స్ పెట్టుకొని అనుకుంటా పోతున్నాం. ఈ గ్యాప్లో ఇక 12 అయితే అయిపోయింది అనమాట. టైము 12 అయిపోయింది. వచ్చేసి డేట్ 3 వచ్చేసి ఇక మా పిన్ని బర్త్డే అండ్ భరతన్న వాళ్ళ వైఫ్ అక్క మాచక్క బర్త్డే ఒకటి. అట్లనే ఈ గ్యాప్లో కేక్ తెచ్చేసి బస్ మీద కట్టించుకున్నాం అనమాట. రన్నింగ్లా అందరం కలిసి ఇక అక్క వాళ్ళు కూడా పిన్నితోటి కేక్ కట్ తెచ్చి మంచిగా ఎంజాయ్ చేసినాం బస్సులోనే. ఓకే, భద్రాచలం అయితే రీచ్ అయిపోయినాం సక్సెస్ఫుల్గా. చూడండి లొకేషన్ అక్కడ. టెంపుల్ కూడా చూపిస్తా చూడరు. టెంపుల్ ఇది నైట్ టైంలో అనమాట. దూరం నుంచి చూపిస్తున్నాము. మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ దిగినాం కాబట్టి గంగానది చెక్ చేసుకోవాలి. చూడండి లొకేషన్ ఎట్లుందో. స్టెప్స్ అక్కడి నుంచి పైకి వెళ్ళాలి గంగానదికి. ఓకేనా? ఓకే గైస్, పొద్దున అయితే మనం ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయింది. ఇక 5 o'clock టైంలో భద్రాచలం అయితే రీచ్ అయినాం హైదరాబాద్ నుంచి వెళ్ళి. ఇప్పుడు వచ్చేసి వాటర్ చెక్ చేసుకొని పోతున్నాం అనమాట. గోదావరిలో ఎట్లున్నాయి, లేకపోతే రూమ్స్ తీసుకొని రూమ్స్లో ఫ్రెష్ అప్ కావాలా చూద్దాం. ఇక వాటర్ ఎట్లుంటే చూసి వచ్చిన తర్వాత ఇక రూమ్స్ తీసుకొని రూమ్స్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, హలో గైస్, ఫ్రెష్ అప్ అయితే అయినామన్నమాట. ఇక దర్శనం పోవాలా. అయిపోయింది, దర్శనంకి వెళ్ళిపోవాలి. ఇటు పొద్దున చలిగా వాటర్ అయితే ఉందన్నమాట. అసలు మా ఇద్దరు బుడ్డలను కూడా గంగా నదిలో ముంచి తెలిపినాం అనమాట ఒక రౌండ్. ఎందుకంటే జర వచ్చిన సాంప్రదాయం కాబట్టి అట్లా చేయాల్సి వస్తుంది. ఓకే గాయ్స్, చలో దర్శనంకి అయితే పోతున్నాం అనమాట. దర్శనం స్టార్ట్ అవుతుంది. దర్శనంకి అయితే పోతున్నాము. చూడాలి ఇక లోపల ఎంత టైం పడుతుందో మనకి. చలో గైస్, దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఈజీగా అయిపోయింది. ఎంత ఈజీగా అంటే మస్తు ఈజీగా అయిపోయింది. ఎట్లా అంటే లోపల తెలిసిన అన్న ఉండే, అట్లా అనేసి తొందరగా మనకి దర్శనం అయితే అయిపోయింది ఈజీగా. అది కూడా విఐపి దర్శనం అయిపోయింది అనమాట. మనకి అన్న స్టాఫ్ ఉంటాడు లోపల. మనకి ఇప్పుడు 2018-19లో పరిచయం అనమాట. అందుకనేసి తొందరగా మనకి అయిపోయింది దర్శనం. ఫీలింగ్ సో హ్యాపీ గైస్. చలో గైస్, ముచ్చట ఏంటంటే డే 1 అయితే సక్సెస్ఫుల్గా భద్రాచలంలో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పొల్లారం వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాము. అది వచ్చేసి డే 2లో మీకు అప్లోడ్ చేసి చూపిస్తా. ఇప్పటి వరకు అయితే వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా మర్చిపోవద్దు గైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. బాయ్ బాయ్.